హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. రుద్రాక్ష పార్ట్ 9. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటారు, గెలుపు ఎవరిది అనుకుంటూ. కొద్దిసేపటికి వాళ్ళ నిరీక్షణకు తెరదించుతూ ఫలితాలు వెల్లడించే టైం వచ్చేసింది. అందరూ ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయినంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటారు. పోటీల్లో విజేతగా ఏఎన్ ఫ్యాషన్ వరల్డ్ను ప్రకటిస్తారు. అనూప్, శ్రీ ఇంకా ఆకృతుల ఆనందం అంబరాన్ని అంటుతుంది. ఆనంద్ వెంటనే లేచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సెకండ్ ప్లేస్లో ఆనంద్ కంపెనీ వస్తుంది. వెళ్తున్న ఆనంద్ని చిటికి వేసి మరీ పిలుస్తాడు అనూప్. వెనక్కి తిరక్కపోయినా అతని అడుగులు అనూప్ పిలుపుకి ఆగుతాయి. నీకు సెకండ్ వచ్చిందిరా, అది కూడా నా డిజైన్స్తోనే అనడంతో కోపంగా అతని వైపు ఒక చూపు చూసి అక్కడి నుండి రోషంగా ఇంకా విసురుగా వెళ్ళిపోతాడు ఆనంద్. తర్వాత వెళ్ళి ప్రైజ్ తీసుకొని ఇంకా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాడు శ్రీ. తన వాళ్ళందరినీ విష్ చేసి థ్యాంక్స్ చెప్తాడు. ఆకృతి వైపు తిరిగి, ముఖ్యంగా నీకు చాలా థ్యాంక్స్. షో నుండి తప్పుకుందాము అనుకున్న టైంకి వచ్చి చాలా హెల్ప్ చేశావు. రియల్లీ చాలా థ్యాంక్స్. దీనికి కారణం నువ్వే అంటాడు మనస్ఫూర్తిగా శ్రీ. అనూప్ నోటి నుండి ఆ మాటలు విన్నాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆకృతికి. థ్యాంక్స్ వద్దు సార్, నేనే మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. చదువు అయిపోయి దిక్కుతోచక జాబ్ కోసం వెతుక్కుంటున్న నాకు మీ డిజైన్స్లో మార్పులు చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ స్టేజ్ మీద నేను మార్పులు చేసిన డిజైన్స్ని నా కళ్ళతో చూసే అదృష్టాన్ని కల్పించారు. అయినా ఇందులో నేను చేసింది ఏమీ లేదు సార్. ఆ డిజైన్స్ యొక్క ఆలోచన, ఆచరణ, వాటి ఆవిష్కరణ అంతా మీదే. నేను చివర్లో ఏదో రాముడికి ఉడత సహాయంలాగా చిన్న సాయం చేశాను అంతే. దాని గొప్పతనం, ఈ విజయం అంతా మీదే సార్. మీకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక నేను బయలుదేరుతాను సార్ అంటూ నవ్వుతూ చెప్పి వెనుతిరుగుతుంది వెళ్ళడానికి. సరైన సమయంలో సహాయం చేసి విజయానికి కారణం అయినా కూడా ఎంతో నమ్రతగా మాట్లాడిన ఆమె మంచితనానికి శ్రీ ఇంకా అఖిల ఆశ్చర్యపోతారు. ఆగు అన్న శ్రీ పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తుంది ఆకృతి. తన విజిటింగ్ కార్డు ఆమె చేతిలో పెడతాడు శ్రీ. దేనికి అన్నట్లుగా చూస్తుంది ఆకృతి. ఆఫీస్ స్టార్ట్ అయ్యేది 9కి. సరిగ్గా లేట్ చేయకుండా రేపు 9 కల్లా వచ్చేసి నీ జాబ్లో నువ్వు జాయిన్ అయిపో. వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ ఇంకా మిగిలిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకో. ఇంటి దగ్గర ఒకేసారి చెప్పిరా. ఇక మరలా సాయంత్రం ఆఫీస్ అయిపోయాకే నువ్వు వెళ్ళేది. నీకు ఇంటర్వ్యూ కూడా అవసరం లేదు. నీ టాలెంట్ ఆల్రెడీ ఇక్కడ చూశాము కనుక నో నీడ్. డైరెక్ట్ జాయిన్ అయిపో అంటూ తను చెప్పడం ముగిస్తాడు శ్రీ. ఆకృతి కళ్ళ నిండుగా నీళ్లు వచ్చి చేరతాయి. శ్రీ సార్, ఇది నిజమేనా? నిజమే, డోంట్ గెట్ ఎమోషనల్. కానీ నేను వర్క్ దగ్గర స్ట్రిక్ట్గా ఉంటాను. నువ్వు నాకు సహాయం చేశావని వర్క్ చేయకపోతే వదిలేస్తాను అనుకుంటున్నావేమో. వర్క్ చేయకపోతే ఎవరిని వదిలిపెట్టను అంటాడు సూటిగా ఆమె వైపు చూస్తూ. ఆనంద బాష్పాలతో నవ్వుతూ నేను వర్క్ బాగానే చేస్తాను సార్ అంటుంది. ఓకే, రేపు వచ్చి జాయిన్ అవ్వు, అక్కడ కలుద్దాం అంటూ గాగుల్స్ పెట్టుకొని అక్కడి నుండి ముందుకు కదులుతాడు అనూప్. థ్యాంక్స్ మా, నువ్వు చేసిన హెల్ప్కి. రేపు మీట్ అవుదాం. ఆనందంగా నిన్ను మా కంపెనీలోకి ఆహ్వానిస్తున్నాము. నిన్ను ఎక్కడైనా డ్రాప్ చేయాలా అంటూ అడుగుతాడు అఖిల్. వద్దు సార్, నేను వెళ్ళిపోతాను. థ్యాంక్స్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు అంటూ చెప్పి తన మోడల్స్ని తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతాడు అఖిల్. ఆకృతి ఆనందంతో బయటికి వస్తుంది. అసలు ఆమె ఆనందం చెప్పనలవి కాంది. బతకడానికి ఒక ఆసరా దొరికింది, అది కూడా ఒక మంచి కంపెనీలో. ఇంతకంటే ఏం కావాలి అనుకుంటూ హ్యాపీగా బస్ స్టాప్కి చేరుకొని అక్కడి నుండి బయలుదేరుతుంది బస్సులో. ఎవరూరా ఆ అమ్మాయి, చివరి నిమిషంలో వచ్చి మనకి హెల్ప్ చేసింది, చాలా టాలెంటెడ్ అంటాడు డ్రైవ్ చేస్తూ అఖిల్. ఆ ఆ అమ్మాయిలో డెడికేషన్ ఉంది, యంగ్ టాలెంట్. అందుకే జాబ్ ఆఫర్ చేశాను అంటాడు అనూప్. అంటూ డ్రైవ్ చేస్తూ గుడికే కదా అంటాడు అఖిల్. పోనీ అంటూ బయటికి చూస్తూ ఉంటాడు శ్రీ. ఇంతలో అక్కడ ఉన్న కొద్దిసేపట్లో శ్రీగారు శ్రీగారు అంటూ చాలాసార్లు పిలిచిన ఆకృతి పిలుపు గుర్తుకు వచ్చి అతని పెదవులు విచ్చుకుంటాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను శ్రీ అని పిలిచేవారు వచ్చారన్నమాట అనుకుంటూ మనసులో నవ్వుకుంటాడు. ప్రతి కాంపిటీషన్ గెలిచిన తర్వాత గుడికి వెళ్తారో శ్రీ వాళ్ళు.
అలా వెళ్ళాలి అని అంజలి ఆర్డర్. అందుకే మిస్ అవ్వకుండా పాటిస్తాడు శ్రీ. ఇంట్లోకి ఎంటర్ అవ్వడంతోనే పరుగున వెళ్ళి తల్లిని చుట్టేస్తుంది అమ్మా అంటూ సంతోషంగా ఆకృతి. ప్రక్కనే ఉన్న చైర్‌లో ఊరికే కూర్చుని ఉంటుంది కమలమ్మ. ఏంటమ్మా ఉద్యోగం వచ్చిందా? అవును పెద్దమ్మ అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. పోనీలెమ్మా నీ మంచి మనసుకంతా మంచే జరుగుతుంది. రేపటి నుండే వెళ్ళాలి. పెద్దమ్మ ఉదయం వెళ్తే వచ్చేది సాయంత్రమే. అమ్మని జాగ్రత్తగా చూసుకుంటావుగా? ఆ! తప్పకుండా చూసుకుంటాను. నువ్వు అమ్మ గురించి దిగులు పడకు. ఆ! అంటూ చిన్నగా నవ్వుతుంది ఆకృతి. ఇంత జరుగుతున్నా తనకు సంబంధమే లేనట్లుగా, ఇంకా అసలు ఈ లోకంలోనే లేనట్లుగా ఎటో చూస్తూ ఉంటుంది సరస్వతి. గుడికి చేరుకుని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తారు శ్రీ ఇంకా అఖిల్. దేవుడి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తాడు అనూప్. వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా కొద్దిసేపు గుడి ఆవరణలో కూర్చుంటాడు శ్రీ ఇంకా అఖిల్ కూడా. అంజలి ఎప్పుడో చెప్పింది. దేవుడి దగ్గరకు వస్తే పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపైనా కూర్చోవాలి అని. అప్పటినుండి అది పాటిస్తాడు శ్రీ. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ తిరిగి బయలుదేరబోతుండగా బాబూ శ్రీ అన్న పిలుపు వినిపిస్తుంది. ఎవరా అనుకుంటూ పక్కకి తిరిగేసరికి చిరునవ్వుతో చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చున్న స్వామీజీ తననే చూస్తూ రమ్మని పిలుస్తాడు. ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని అటువైపు అడుగులు వేస్తారు. ఇతనికి నా పేరెలా తెలుసు అనుకుంటూ ఆయన వైపు నడుస్తూ ఉంటాడు శ్రీ. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. తెలియకపోయినా తెలుసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు చేసే ఆలస్యానికి మూల్యం చాలా పెద్దది అంటూ చెప్పి మరలా కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతారు స్వామీజీ. అనూప్‌కేమీ అర్థం కాదు. అఖిల్ కూడా బ్లాంక్‌గా చూస్తూ ఉంటాడు. ఒకరి మొహం ఒకరు చూసుకొని మరలా స్వామీజీ వైపు చూస్తారు. ఆయన ధ్యానంలో ఉండడంతో ఏమీ అర్థం కాలేదు ఇద్దరికీ. స్వామి అంటూ మరోసారి పిలుస్తాడు శ్రీ. అయినా ఆయన పలకకపోవడంతో ధ్యానంలో ఉంటే ఏకాగ్రత చెక్కుచెదరదని అర్థమై ఇక చేసేదేమీ లేక వెనుతిరుగుతారు ఆయనకి నమస్కారం చేసి. మెట్లు తిరుగుతూ మరోసారి వెనక్కి తిరిగి చూస్తాడు శ్రీ. స్వామీజీ ఇంకా ధ్యానంలోనే ఉండడంతో మౌనంగా ముందుకు నడుస్తాడు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే కారు దగ్గరకు వచ్చేస్తారు. ఆయన చెప్పిన మాటలకు అర్థం ఏమిట్రా? నాకు మాత్రం ఏం తెలుసు? అది అడుగుదామనుకునేసరికి ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఇద్దరూ ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కాక బయలుదేరతారు అక్కడి నుండి. రేయ్! ఈ విషయం మా అమ్మకు చెప్పకు కంగారు పడుతుంది అంటాడు అనూప్. సరేలే అంటాడు అఖిల్. డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే కానీ శ్రీ మనసులో లేదు. ఎంత ఆలోచించినా ఆయన మాటలకు అర్థం శోధించలేకపోతున్నాడు శ్రీ. అలా అన్యమస్కంగానే డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అనూప్. అలా డ్రైవ్ చేస్తూ ఉండగా ఉన్నట్లుండి కారు కట్టంగా రోడ్డు మధ్యలో ఇంత క్రితం గుడిలో కనిపించిన స్వామీజీ ఉండడంతో వెంటనే సడన్ బ్రేక్ వేస్తాడు అనూప్. ఎక్కడ గుద్దేస్తానో అని. అప్పుడు కానీ ఇద్దరి గుండెల్లో దడ తగ్గలేదు. కొద్దిగా ఉంటే గుద్దేసేవారే. ఇంకా ఇద్దరు ఎదురుగా చూడగా స్వామీజీ కనిపించరు. కంగారుగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. వెంటనే కారు దిగి ముందుకు వచ్చేస్తారు. కొంపదీసి గుద్దేశామా ఏంటి అనుకుంటూ. కారు ముందుకు వచ్చి చూసేసరికి స్వామీజీ ఎక్కడా కనపడకపోవడంతో గట్టి షాక్ తగులుతుంది వాళ్ళకి. చుట్టూ చూస్తారు. కానీ ఎక్కడా కనపడకపోయేసరికి ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి. కారుకి అడ్డంగా ఆయన సడన్గా కనబడిన మాట నిజం. కానీ ఇంతలో ఎటు వెళ్లారో అర్థం కాలేదు. ఇంతలో వెనకాల ఆగిపోయి ఉన్న వెహికల్స్‌లో నుండి హారన్ కొడుతుంటే ఇక తప్పక వచ్చి కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు అనూప్. కారు ముందుకు వెళ్తుండగా ఏ ఏరియా దగ్గర కార్ బ్రేక్ వేసి ఆపానా అని పక్కకు చూస్తాడు. భూమిజ నర్సింగ్ హోమ్. ఒక్కసారి అటువైపు తదేకంగా చూసి ముందుకు వెళ్ళిపోతాడు అనూప్. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్న ప్లేస్ దగ్గర కారు ఆపి పక్కకు తీసి ఆపుతాడు. అసలేం జరుగుతుందిరా అంటూ అడుగుతాడు అఖిల్ అయోమయంగా. నాకర్థమైతే కదా నీకు చెప్పడానికి. నాకు కూడా అసలేమి జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంతకుముందు గుడిలో స్వామీజీ చెప్పిందే అర్థం కాలేదనుకుంటే ఇప్పుడు జరిగిన దానికి అర్థమేమిటో అస్సలు అర్థం కాలేదు. సరిగ్గా హాస్పిటల్ ముందు ఆయన కారుకి అడ్డంగా వచ్చారు. మనం బ్రేక్ వేసి బయటికి వచ్చే లోపల మాయమయ్యారు. అసలు అలా ఎలా మాయమయ్యారు? అంటూ అడుగుతాడు అనూప్.
ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.